నీ కర్మ అన్నాడు. అది ఆయన కర్మలాగుంది. అలా అనుకుంటే నాగబాబు గారి కర్మ అని కొంతమంది భావిస్తున్నారు. నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఫుల్ టైం పిఠాపురంలో ఉంటారా? ఇది ఓటర్లు కూడా గమనిస్తున్నారు. అక్కడ బలమైనటువంటి నాయకుడు ఈ వర్మ అనేటువంటి ఆయన. చివరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బాధపడరు దీనికి. తర్వాత ఒకసారి పార్టీ టికెట్ అయిపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా గెలిచిన వ్యక్తి, ఒక బలమైన లోకల్ క్యాండిడేట్ అయినా. ఎవరూ లేరని చెప్పాడు ఆయన. కేవలం రెండే కారణాలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండోది పబ్లిక్ ఓటర్లని మాత్రం చెప్పడం జరిగింది. ఆయన ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా అవమానించారు. అది ఏదేమైనా నాగబాబు గారు ఈ విధంగా కామెంట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది జనసేన సభలో నాగబాబు గారు వర్మ గారు మీరు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఆయన ఆ విధంగా మాట్లాడాల్సింది కాదని చాలామంది కూడా భావిస్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టారు, దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. చాలా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు, కానీ ఎక్కడ వాళ్ళు గెలవలా. ఇది గమనించాల్సిన విషయం. ఇంకా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి కేవలం 6% ఓటు బ్యాంకే ఉన్నది అనేటువంటిది ఒక రిపోర్ట్లో తెలిసిన విషయం ఇది. సో 6% ఓటు బ్యాంక్తో ఎవరు గెలవలేరు ఎలక్షన్స్లో. ఈవెన్ మన ఎలక్షన్లో ఓడిపోయిన జగన్ గారికి కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇది గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఒప్పందం పెట్టుకొని బీజేపీ పార్టీతో కూడా కలిసి ముగ్గురు కలిసి కూటమి ద్వారా పోటీ చేశారు. దానివల్ల వాళ్ళు మెజారిటీతో గెలవగలిగారు. జనసేన పార్టీ కలవడం వల్ల, పవన్ కలవడం వల్ల అక్కడ సెంటర్లో అండ్ ఇక్కడ అధికారం వచ్చింది బీజేపీకి, ఇక్కడ కూటమికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వల్ల ఇద్దరికి అధికారం వచ్చిందని నాగబాబు చెప్పారు. మీరు ఎట్లా చూస్తారు? అది ఆయన అవగాహన రాయించండి. నాగబాబు గారిని గురించి కూడా మనం చూసుకున్నట్టయితే ఆయన చాలా వివాదాస్పదమైన కామెంట్ చేస్తూ ఉంటాడు మొదటి నుంచి కూడా. ఆయన ఏంటంటే ఎమ్మెల్సీ సీట్ వచ్చినాక ఊరుకున్నాడు. ఎమ్మెల్సీ సీటు రాగానే ఇంకా చెలరేగిపోయాడు ఆయన. నిజం చెప్పాలంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక బలమైనటువంటి స్థాయిని అలాట్ చేశారు. ఈ విషయం నాగబాబు గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే వాళ్ళు అక్కడ ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ముందే తెలిసిపోయిందంట అక్కడ ఎట్లయినా గెలుస్తారు అనే ఉద్దేశం. అంటే గెలిచే స్థానాన్నే చంద్రబాబు నాయుడు గారు జనసేనకి అలాట్ చేశారు. లేదంటే ఓడిపోయే స్థానాలు కొన్ని ఉంటాయి, అక్కడ అలాట్ చేయొచ్చు కదా, అలా చేయలేదు ఆయన. ఆయన మిత్రునికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అది చేశాడు ఆయన. వీళ్ళు కూడా గమనించాలి అది. అంతేకాకుండా అక్కడ బలమైనటువంటి నాయకుడు ఈ వర్మ అనేటువంటి ఆయన. ఈ వర్మ అనేటువంటి ఆయన ఏంటంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన గెలిచాడు ఒకసారి, తర్వాత ఒకసారి పార్టీ టికెట్ అయిపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా గెలిచిన వ్యక్తి, ఒక బలమైన లోకల్ క్యాండిడేట్ అయినా. తను గెలిచినా ఓడిపోయినా సరే ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఆయన ముందుంటాడు అనేటువంటి పేరు కూడా ఆయనకుంది. ఇంత బలమైనటువంటి వ్యక్తిని కూడా మొన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్తో ఆయన చెప్పారనే ఈయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రచారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా ఆయనకి ప్రామిస్ చేశారు. ఏమనంటే రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తాను అని చెప్పేసి కూడా వర్మ గారికి ఆయన ప్రామిస్ చేశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు స్వయంగా చేయడం జరిగింది. ఆయన చెప్పారనే కూడా ఈయన ఉంటే ఇప్పుడు నాగబాబు గారు వచ్చేసి ఆయన ఏం చేయలేదు, కేవలం మా వల్లే గెలిచామని కూడా హాస్యాస్పదం. నిజంగా ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు నిజంగా అంత డేరుంటే పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ అండలేకుండా ఎవరు అండలేక ఇండిపెండెంట్గా పోటీ చేయమనండి. ఎందుకంటే నాగబాబు గారు అన్నారు కదా, కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రం ఓటేశారు. ఇందులో తెలుగుదేశం పార్టీ గురించి కూడా ఆయన ఇండైరెక్ట్గా ప్రస్తావించారు. ఎవరూ లేరని చెప్పాడు ఆయన. కేవలం రెండే కారణాలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండోది పబ్లిక్ ఓటర్లని మాత్రం చెప్పడం జరిగింది. ఆయన ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా అవమానించారు. అది తెలుగుదేశం పార్టీని అవమానించడం కదా. అది తెలుగుదేశం పార్టీ వర్మ అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వాళ్ళంతా సపోర్ట్ చేయబట్టే ఆయన గెలిచారు. ఆయన కూడా విడిగా పోటీ చేసిన ఓటు బ్యాంక్ చీలిపోయేది. ఈవెన్ వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఖచ్చితంగా ఓటు బ్యాంక్ చీలిపోయేది. పవన్ కళ్యాణ్ గారు గెలిచేవాళ్ళు కాదు. గెలిచిన తర్వాత ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వర్మ గారికి న్యాయం చేయాలి. కొంతమంది అంటున్నారు వర్మ గారికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, అందుకే ఆయన సైలెంట్ కొట్టినారు అన్నారు. ఆయన మటుకు మన స్టేట్మెంట్ ఇచ్చాడు, లేదు మేము నాయకుడు చెప్పినట్టు వింటామని. ఇక్కడ ఏదేమైనా నాగబాబు గారు ఈ విధంగా కామెంట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది ఆయన వెంటనే కూడా క్షమాపణ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ కూడా క్షమాపణ చెప్పాలి. నీ కర్మ అన్నాడు. అది ఆయన కర్మలాగుంది. అలా అనుకుంటే నాగబాబు గారి కర్మ అని కొంతమంది భావిస్తున్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి కామెంట్ చేయలేదు. నాగబాబు గారే ఇటువంటి వివాదాస్పద కామెంట్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వర్మ గారు ఎంతో ప్రచారం చేశాడు. ఆయన గెలిచిన తర్వాత థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. రాజకీయాల్లో ఇటువంటి కృతజ్ఞత భావం వెన్నుపోటు అనేది ఉంటే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. వీళ్ళు ఓటు బ్యాంక్ పెంచుకోవాలంటే ఖచ్చితంగా కూడా అందుబాటులో ఉండాలి. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఫుల్ టైం పిఠాపురంలో ఉంటారా? ఇది ఓటర్లు కూడా గమనిస్తున్నారు. ఏవో 4 రోడ్లు వేయించారు, అంతే, అదే డెవలప్మెంట్ అనుకుంటున్నారు.
కానీ వర్మ లాంటి స్థానిక నాయకులు ఉంటారు. స్థానిక నాయకులు ఆ ప్రదేశంలోనే నివాసం ఉంటూ ప్రజల సమస్యలను కూడా రెగ్యులర్గా ఏదైతే వస్తాయో వాటి పరిష్కరిస్తూ ఉంటారు. ఈ విషయం గమనించాలి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించబోతున్నారో స్పందించారు అసలు. పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించాలండి. ఎందుకంటే ఇది నిజంగా చాలామందిని బాధ పెట్టింది నాగబాబు గారి కామెంట్స్. ఈవెన్ చిరంజీవి గారు కూడా స్పందించాలి దీని విషయం. ఎందుకు స్పందించాలంటే తమ గెలుపునకి ఎంతోమంది కూడా దోహదపడితే తమ గెలుపుకి దోహదపడే వాళ్ళందరినీ విస్మరిస్తారు వీళ్ళు అనేటువంటి చెడు అభిప్రాయం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. వెన్నుపోటుదారుడు పవన్ కళ్యాణ్ కూడా వెన్నుపోటు పొడుస్తాడు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈవెన్ ఎంతమంది ఎట్లా బాధపడ్డారంటే చివరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బాధపడ్డారు దీనికి. వాళ్ళు కూడా దీని గురించి హైలైట్ చేసుకొని ఇదేంది అతను అంత పని చేసి అతను ఏం చేయలేదు అంటాడు, అతను ఏం లేదంటాడు ఏదైనా, వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఈవెన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఖండించారంటే ఇక చూసుకోవాలి ఎంతమందిని ఎలా బాధ పెట్టిందో. కాబట్టి ఈ యొక్క నాగబాబు గారు ఈ విషయాన్ని కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. తప్పనిసరిగా తమ విజయానికి దోహదపడినటువంటి కార్యకర్తలను గౌరవించాలి, ఆ స్థానిక నాయకులు గౌరవించాలి, వర్మ గారికి తగినటువంటి న్యాయం చేయాలని కూడా అందరూ కోరుకుంటున్నారు.